మంచిర్యాల జిల్లాలో గ్రామ సభలు నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. మంత్రి వివేక్ ఇలాకాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులను ప్రజలు నిగ్గదీసి కడిగి పారేస్తున్నారు. చెన్నూరు మున్సిపాలిటీ 7వ వార్డు సభలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ అధికారులను వార్డు ప్రజలు నిలదీశారు. అధికారులు కేవలం మొక్కుబడిగా సమస్యలను రాసుకొని వెళుతున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. ప్రజాపాలన పేరిట ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ ద్వారా తెలుసుకుందాం. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో గ్రామ సభలు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ సుంత. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రజాపాలన ఏదైతే ప్రగతి ప్రణాళికకు సంబంధించి గ్రామ సభలు అలాగే వార్డు సభలు ఎక్కడికక్కడ అధికారులను ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గ్రామాల్లో కూడా చాలా చోట్ల కూడా కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తాయి. మరోవైపు సమస్యలపై కూడా అటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఏదైతే ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు అధికారులు ఏర్పాటు చేసినటువంటి 7వ వార్డుకు సంబంధించి చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డు సభలో ఏదైతే అధికారులు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులను ఏదైతే ఆ వార్డు ప్రజలు నిలదీశారు. గతంలో కూడా ఏదైతే సమస్యలకు సంబంధించి పలుమార్లు కూడా కాలనీలో పర్యటించిన అధికారులు ఏదైతే తమ సమస్యలు చెప్పినప్పటికీ సమస్యలు చెప్పినా కూడా ఏదైతే రాతపూర్వకంగా రాసుకొని వెళ్లారో తప్ప సమస్యలు అలాగే పేరుకుపోయినాయని మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటూ కూడా అధికారులు రావడం, అదేదైతే తాము సమస్యలు చెప్తే వినడం జరగడం తప్ప సమస్యల పరిష్కారం కోసం కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటే కేవలం అధికారులు మొక్కుబడిగా ఏదైతే సమస్యలు రాసుకొని వెళ్తున్నారు తప్ప ఇక్కడ సమస్యల పరిష్కారం కావడం లేదంటూ కూడా ఏదైతే ఆ వార్డు ప్రజలకు 17వ నెంబర్ వార్డు ప్రజలు ఏదైతే అధికారులను నిలదీశారు. ప్రధానంగా తమ 7వ వార్డుకు సంబంధించి త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై గతంలోనూ తాము అటు మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ కూడా అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కూడా ఏదైతే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 14వ వార్డు లో జరిగినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే కార్యక్రమం సంబంధించి గందరగోళం నెలకొన్నదని చెప్పవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి వార్డుకు సంబంధించి 14వ వార్డులో కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా ఏదో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఏదైతే ప్రజా సమస్యల కోసం అధికారులు కాలనీకి వస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం సరికాదంటూ కూడా వార్డుకు సంబంధించిన ప్రజలు కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామాల్లో సంబంధించి గ్రామ సభలతో పాటు అటు మున్సిపాలిటీ సంబంధించిన వార్డు సభల్లో కూడా స్థానికులు లేకుండా కూడా ప్రతి ప్రజలు స్థానికులు లేకుండా వెలువెలవుతున్నాయి. మరోవైపు స్థానిక సమస్యలపై కూడా అధికారులకు ఏదైతే గతంలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం పట్ల మళ్ళీ అదే అధికారులు వచ్చి ఈ సమస్యలపై ఏదైతే స్థానికుల నుంచి అభిప్రాయాలు సమస్యలను రాసుకుపోవడం పట్ల కూడా స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముందు కాంగ్రెస్ కుట్రలకు తెరలేపింది. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్కు పూనుకుంది. 5వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్
మేసు పోషమ్మను కిడ్నాప్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ముందు ఈ ఘటన జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వెంటనే పోషమ్మను సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల రోజున ఖానాపూర్ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పోషమ్మ కిడ్నాప్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. వార్డు కౌన్సిలర్ శ్రీమతి పోషమ్మను వారి కొడుకైన సతీష్ను అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లినారు అని అక్కడి నుంచి మా సభ్యులు చెప్పారు, ఉన్న మిగతా సభ్యులు. కావున బేషరతుగా మా అభ్యర్థిని మాకు అప్పగించాలి. రేపు 4 తారీఖున ఆ సభ్యుల మద్దతుతో మీరు ఓటులో నెగ్గుతామంటే చెల్లదు. రేపు మేము 4వ తారీఖు నాడు టీఆర్ఎస్ శ్రేణులు ఖానాపూర్ దిగ్బంధం చేస్తాము. ఏ కోసైనా మీరు మా అభ్యర్థిని మాకు అప్పగించాలని కోరుతున్నాము. మేము హైదరాబాద్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇస్తున్నాము. మీ పోలీసుకు మేము ముందు సమాచారం ఏంటంటే మీరు రేపు బందోబస్తు ఉంటారు కాబట్టి ఆ అభ్యర్థిని మాకు ముందే అప్పగించాలని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఖానాపూర్ ప్రజలు ఒక 3 సీట్లు ఇచ్చిర్రు. 12 సీట్లలో 3 సీట్లు అంటే మీ పర్సెంటేజ్ ఎంత? 2% కూడా మీకు ఇవ్వలేదు. కాబట్టి మీరు దొడ్డిదారిన అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా ఇట్లా క్యాండిడేట్లను ఎత్తుకపోయి ఎందరిని ఎత్తుకపోతారు? ఏం చేస్తారు? రౌడీజానికి, ఫ్యాక్షనిజానికి అక్రమంగా మీరు ఏదైతే పదవులు ఆశిస్తున్నారో అవిటిని మానుకోవాలా. ఇలాంటి అరాచకాలకు పాల్పడితే మాత్రం ఖానాపూర్ ప్రజలు తిప్పి కొడతారు.